ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలు అండి. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చితినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదువు అని వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ తెలిసి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే చూడండి అక్కడ దేవుడు మన విడవద్దన్నారు, ఎడబాయొద్దంటున్నారు, ఎడబాయని అంటున్నారు అనమాట. మనం ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా త్యాగం చేస్తున్నాం, బైబిల్ పూర్తి రాసిన దేవుని కృపలను ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదనమాట. నిబ్బరంగా ధైర్యంగా ఉండమని అంటున్నారు అనమాట. దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే 1వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే నీ ఉపద్రవ దినములన్నింటినీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండడం అంటున్నారు. నేను మోషేకి తోడైనట్లు నీకు నువ్వు తోడై ఉంటాను, నేను విడవను, నేను ఎడబాయను, నిబ్బరంగా ధైర్యంగా ఉండమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా ఈ 1వ అధ్యాయంలోనే 9వ వచనం చూస్తే నేను నీకు ఆజ్ఞాపించి అన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గంలో అంతటిలో దేవుడే నీ యెహోవా నీకు తోడై ఉండను అని చెప్పేసి మాట్లాడుతున్నారు దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. నేను చెప్పాను కదా, ఎందుకు భయపడతా ఉంటున్నారు, నిబ్బరంగా ధైర్యంగా ఉండమంటున్నారు, దిగులు పడతా అంటున్నారు, జడియొద్దు అంటున్నారు, నువ్వు నడిచే మార్గం అంతట్లో కూడా నీకు దేవుడైన నీకు తోడుగా ఉంటాను అంటున్నారు అనమాట. ఎంత ధైర్యం చెప్తున్నారు చూడండి కదా. ఇంకా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవాలని అంటున్నారు. ఇంకా 8వ వచనం చూస్తే, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం అందకము అని ఇశ్రాయేలు అందరూ ఎదుట అతనితో చెప్పిన అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నేను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా అని అంటున్నారు. అవునండి, నేను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పిన కదా అని దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు కదండి మనతో. ఇంకా దేవుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, వీళ్ళు సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషించి ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లా నేను నా దేవుని కృతజ్ఞతలు చెల్లించున్నాను అని అంటున్నారు అనమాట. సత్క్రియలు చేస్తున్నావా, చేయటం ఆరంభిస్తే దాన్ని కొనసాగించు అంటున్నారు. ఇప్పటివరకు అంటే దేవుడు వచ్చే వరకు కూడా నువ్వు అది చేయాలని అంటున్నారు అనమాట. ఇంకా నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావు, నీ వచ్చే వరకు కూడా ప్రకటించు, నువ్వు మానవద్దని చెప్పేసి అంటున్నారు అనమాట. మనం అందరూ కూడా దేవుని గురించి ప్రకటించాలన్నమాట. ఆయన మన ముందు ఉంటారన్నమాట, ఆయన ముందు నడిపిస్తారంటున్నారు. నేను నడమంటున్నాను, నేను కలిగిస్తాను, దేవుడు కావాలి కాస్తారంటున్నారు. ఈ ముందు ఎవరు నడిచిన అంటున్నారు. మనం ఆయన గురించి అందరూ ప్రకటించాలన్నమాట. ఆయన మన కోసం తిరిగి మన కోసం తరవేతి భూలేఖని వచ్చి ఆయన ప్రాణవంతుని పెట్టి మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ తండ్రి కృపాసనకు వచ్చినారు. మళ్ళీ మన కోసం జ్ఞాపన చేస్తున్నారు అనమాట. మన కోసం మళ్ళీ తిరిగి వస్తారంటున్నారు. మళ్ళీ వచ్చి మనల్ని కూడా తీసుకెళ్తారంటున్నారు. అప్పటి వరకు కూడా మనల్ని ఆయన గురించి ప్రకటించమని దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనమాట. భయం మాత్రం ఎడబాయను, నిబ్బరంగా ధైర్యంగా ఉండము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మన కోసం జ్ఞాపన చేస్తున్నారు. తండ్రి కృపాస మనకు వచ్చిన ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఏదైనా ఎంత మంచి ఆకు వచ్చింది చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సత్పుందరమైన నామనికి రేస్తూ తీసుకొస్తున్నదండి. అయితే ప్రపంచం ప్రతి పెట్టిన పేరు పెరిగి న్యాయం చేసుకుని ఆయన ప్రతి అసలు నాకు కోరుకోవచ్చు. దాని బిడ్డలు మంచి దేశాలు నిద్యోగ దగలేచండి, ఆర్థిక పుస్తకం వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్య స్పర్శన వేదనతో లక్షణం తెచ్చండి, ఉన్నతలు బలపరచండి, వెనకాల మీ కడబెట్టకు చెప్పండి, మీతో రాని మీరు శ్రేణి మీద సత్పిండకు చెప్పని రెండు బాగా తెచ్చమని మా ప్రభు పేరు నిష్కృత పరిశుద్ధమైన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తామండి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రవేశించి మనం చేసుకుంటున్నాడు. ప్రభు సేవలో మీ సహోదరి కనిపిస్తూ